మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందంటూ గాంధీ భవన్లో సంబరాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు దర్పల్లి రాజశేఖర్ ఉన్నతో పాటు సాధారణంగా అధికార పార్టీ ఉంటే రూలింగ్లో ఎవరు ఉంటే వాళ్ళకి కొంత ఎడ్జ్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో మీరు అనుకున్నంత స్థాయిలో గెలుపు జరిగిందనుకుంటారు? ఒకటి నేను చాలా క్లియర్గా చెప్తా, రూట్ లెవెల్లో ఏ రోజు మాకు కౌన్సిలర్ లేడు. 10 సంవత్సరాలల్లో మాకు కౌన్సిలర్ కానియలే, ఒక కార్పొరేటర్ కానియలే, ఒక సర్పంచ్ మాకు సంబంధించిన వాళ్ళు ఉండలే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లే, సంబంధించిన మేయర్లు, సంబంధించిన చైర్మన్లు, సంబంధించిన కార్పొరేటర్లు రాబోతున్నారు. ఇదంతా కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పులిబిడ్డ. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని గెలిపించాలి అంటే ఒక కార్యకర్తను, ఒక రూట్ లెవెల్ ఉన్న కౌన్సిలర్ దగ్గర నుంచి, ఒక కార్పొరేటర్ దగ్గర నుంచే కాదు, ఎమ్మెల్యే ఎంపీని కూడా తన సొంత భుజాలపైన వేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మహేష్ గౌడ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మున్సిపాలిటీని బీఆర్ఎస్ కూడా కైవసం చేసుకుంది. ఉదాహరణకు పటాన్ చెరువు కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో రెబల్స్ బెడద ఉంది మాకు. ఆ రెబల్స్ని ఖచ్చితంగా ఈరోజు కనపడిపోయారు. ఎవరు మావోడు ఎవడు బయటోడు అనేది తేలిపోయింది. ఈ తేలిపోయిన దాంట్లో ఖచ్చితంగా మేము దాన్ని బేరీజ్ చేస్తాం. దానికి ఖచ్చితంగా ఏం చేయాలో, ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. ఏం విడిచిపెట్టాం. ఎవరైతే మాకు నమ్మక ద్రోహం చేసినరో, ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రో వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి. ఏం విడిచిపెట్టాం. అంటే మీ పార్టీలో ఉంటూ రెబల్గా పోటీ కాంగ్రెస్ రెబల్స్ని మీరు అంటున్నారా? ఇక మాకు మోసం చేసిన ప్రతి ఒక్కరిని అంటున్నారు. రెబల్ ఏంది మోసం, ఓపెన్గా వచ్చి మోసం చేసిన ఏం విడిచిపెట్టాం. అట్టటి విడిచిపెడతాం భయ్. ఇప్పుడు శత్రువు అంటాడు, ఖచ్చితంగా శత్రువు అంటుంటే వాడు శత్రువు కిందనే చూద్దాం. కానీ మిత్రుడు గుండి మేము శత్రుత్వం చేస్తా అంటే ఎట్లా చెప్పు? అది తప్పు కదా. సో రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, రానున్న మల్కాజ్గిరి మున్సిపాలిటీ ఎలక్షన్స్, అదేవిధంగా సైబరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. హైదరాబాద్ కూడా కైవసం చేసుకుంటాం.